చూస్తున్నాం. నీట్ పేపర్ లీక్ కి మరో విద్యార్థి బలైంది. నీట్ రీఎగ్జామినేషన్ ఒత్తిడిని తట్టుకోలేక షేక్ సనా మృతి చెందింది. హైదరాబాద్లోని మియాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కొంతకాలంగా నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటోంది సనా. రీఎగ్జామినేషన్ ఆ ఎగ్జామినేషన్లో అంటే రీఎగ్జామినేషన్ గతంలో జరిగింది, మళ్ళీ పేపర్ లీక్ కారణంగా మళ్ళీ ఎగ్జామినేషన్ పెడుతూ ఉన్నారు. అయితే ఈ రీఎగ్జామినేషన్లో పాస్ అవుతానో లేదో అనేటువంటి భయంతో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంది షేక్ సనా. ఇంట్లో ఎవరు లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. తన చావుకు ఎవరు బాధ్యులు కారంటూ షేక్ సనా ఒక లేఖను కూడా రాసింది. ఉద్యోగరీత్యా తండ్రి కువైట్లో ఉంటున్నాడు షేక్ జాఫర్ హుస్సేన్. ఇక పేపర్ లీక్ నేపథ్యంలో వారి మరోసారి నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. సో ఈరోజు మళ్ళీ ఎగ్జామ్ ఉంది. ఇక్కడ నిజంగానే ఈ భారతదేశంలో చదువు అనే దానికి ఎంతలా విలువ లేకుండా పోయిందనంటే సిబిఎస్ఈ పేపర్ కరెక్షన్, ఈ నీట్ పేపర్ లీక్ అంశాలు ఒకటారెండా కొన్ని కోకొల్లలుగా ఉన్నాయి సమస్యలు. సివిసెట్ నీట్ పేపర్ లీక్ అయితే ప్రతి ఏడాది ఒక్కసారని కాదు. నీట్ పేపర్ లీక్ ఎందుకైందంటే టెలిగ్రామ్ ద్వారా అంట. టెలిగ్రామ్లో పేపర్ పంపించుకున్నట్టు కాబట్టి అయిందంట. నిజంగా చూస్తుంటే సిగ్గు అనిపిస్తోంది. ఇక్కడ జరిగేటువంటి విధానాలు చూస్తూ ఉంటే 20 లక్షల మంది విద్యార్థులు వాళ్ళ జీవితాలు ఎగ్జామ్ రాసి మళ్ళీ ఎగ్జామ్ రాస్తారు. మీకు ఓట్లు అయిపోయాయి, ఎన్నికల లెక్కింపు జరిగింది, మీరు మంత్రి అయ్యారు, మంచి పదవి అనుభవిస్తున్నారు. ఒక్కసారి సడన్గా మిమ్మల్ని లేదు మళ్ళీ ఎన్నికలు పెట్టాలంటే పెడతారా? మీకు రిజల్ట్ వచ్చి మీరు ఎగ్జామ్ రాసి మళ్ళీ ఎన్నికలకు పోవాలంటే పోతారా? ఈ ప్రభుత్వాలు మళ్ళీ ఎన్నికలకు పోవాలి పూర్తి సమయం కాకముందంటే పోగలుగుతారా? ఆ విద్యార్థుల పరిస్థితి అంతే కదా. ఒక్కసారి ఎగ్జామ్ రాసిన తర్వాత లేదు మీ ఎగ్జామినేషన్ మళ్ళీ ఈ పలానా కారణం చేత ఇబ్బంది పడింది, మళ్ళీ ఎగ్జామ్ రాయమని ఆ విద్యార్థి ఎన్నిసార్లు అసలు తప్పిదం జరగకుండా చూడాలి కదా. ఫస్ట్ ఒక్కసారి అంటే పోయింది, వరుస ప్రతి ఏడు ఇదే జరుగుతుంది. ఇక్కడ ఫోటోలో కనిపించే అమ్మాయి 18-19 ఏళ్ళ అమ్మాయి షేక్ సనా ఎగ్జామ్ రాసింది, చాలా కాన్ఫిడెంట్గా ఉంది. నీట్ పేపర్ లీక్ కారణంగా మళ్ళీ రీఎగ్జామినేషన్. ఈరోజు ఎగ్జామ్ జరగబోతోంది. రాత్రి అమ్మాయి బలవన్మరణానికి పాల్పడింది. ఇటు తండ్రి షేక్ జాఫర్ కువైట్లో పనిచేస్తున్నాడు, ఉద్యోగరీత్యా పొట్ట చేత పట్టుకొని విదేశాలకు పోయిండు. ఇటు తల్లి మాత్రం ఇక్కడ హైదరాబాద్లో పిల్లలతో ఉంటూ చదివించుకుంటూ ఒకరోజేదో ఇంటికి సొంతూరుకి వెళ్ళిందంట. తల్లి సొంతూరుకి వెళ్ళి అక్కడ ఉండిపోయింది. ఇటు చెల్లెలతో కలిసి సనా హైదరాబాద్ మియాపూర్లో ఉంది. రాత్రి పొద్దంతా చదువుకోవడానికి అని చెప్పి తన గదిలోకి వెళ్ళినటువంటి సనా ఎంతకు తిరిగి రాకపోవడంతో తన చెల్లెలు వెళ్ళిపోయి డోర్ బద్దలు కొట్టి చూస్తే బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయిన పరిస్థితి. ఎప్పుడు చనిపోయిందో తెలియదు. సాయంత్రానికల్లా ఆ చెల్లెలు చూసేంతవరకు ఆ పాప చనిపోయిన విషయం కూడా తెలియదు. ఇటువంటి సిచ్యువేషన్, ఇటువంటి మరణాలను మనం ఎదురు చూడాల్సింది. ఒక అమ్మాయి 2 అంతస్తుల భవనం నుంచి దూకింది. అంతకుముందు కొంతమంది ఇలా ఇద్దరు కాదు, వరుసగా ఈ దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. వరుసగా ఇలాంటి మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వాలకు మాత్రం ఏం పట్టరావు. కొంతమంది అంటారు దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారు. ఈరోజు మాట్లాడండి. ఎవరైతే నీట్ పేపర్ లీక్ అంశం గురించి, సిబిఎస్ఈ కరెక్షన్ల గురించి, సివిసెట్ అంశాల గురించి మాట్లాడుతున్నారో, ప్రొటెస్ట్ చేస్తున్నారో, ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకొని అంతా ఏకమైపోయి ధర్నాలు, ఆందోళనలు చేపడుతున్నారో, శాంతియుత ర్యాలీలు తీస్తున్నారో వాళ్ళంతా దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారట. ఎవరైతే దేశ సమగ్రతని జాతీయవాదం అని చెప్పి హూ అనేవాళ్ళు ఈరోజు మాట్లాడి అమ్మాయికి సమాధానం చెప్పండి. ఈ అమ్మాయికి సమాధానం చెప్పండి. అమ్మాయి మరణానికి సమాధానం చెప్పండి. మరి ఇక్కడ కూడా మతం అంట కడతారా? ఆ అమ్మాయి హిందూ కాదు ముస్లిం అంటారా? ఆ అమ్మాయి రీఎగ్జామినేషన్ ఒత్తిడి తట్టుకోలేక మళ్ళీ ఎగ్జామ్ రాయాలి, పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో ఏం జరిగిందో తెలియక ఆ అమ్మాయి చనిపోయింది. ఇప్పుడు ఎవరు మాట్లాడరు. కానీ ధర్నా చేసిన వాళ్ళు, ఆందోళన చేపట్టిన వాళ్ళు మాత్రం దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేసే వాళ్ళు అవుతారు. జాతీయవాదం లేకుండా వారంతా ఉగ్రవాదులు, యాంటీ నేషనల్ అవుతారు. క్వశ్చన్ చేసిన వాళ్ళు యాంటీ నేషనల్ అవుతారు. హూ అని చెప్పి మాట్లాడే వ్యక్తులు దేశ సమగ్రతను దెబ్బతీస్తామన్న వ్యక్తి రోజు మాట్లాడాలి. సో అంతేందుకు తెలంగాణ మొన్న వచ్చి పార్టీ కార్యాలయం ఇనాగ్రేట్ చేసి తర్వాత ఏపీలో జనసేన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ మొన్న ఢిల్లీలో మాట్లాడుకొచ్చారు. దేశ సమగ్రతను దెబ్బతీస్తోంది కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి. ఈరోజు వాళ్ళు ఫైట్ చేసి నీట్ పేపర్ లీక్ అంశం గురించి. ఈరోజు అదే నీట్ కారణంగా ఒక అమ్మాయి చనిపోయింది. షీ బిలాంగ్స్ టు ఏపీ, హైదరాబాద్లో ఉంటున్నారు. సో మీరు ఎక్కడ మాట్లాడాలన్నా మాట్లాడవచ్చు ఈ అంశం గురించి. మరి ఆయన ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. లేదు ఎందుకంటే కూటమిలో ఉన్నారు కాబట్టి, కూటమిలో చాలా కీలకమైన నేతగా ఉన్నారు కాబట్టి హీ హ్యాడ్ టు బి రెస్పాండెడ్. ఆయన రెస్పాండ్ అవ్వాల్సిందే.
సో ఇక ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని నినాదం కొనసాగు. నిన్న కూడా జంతర్ మంతర్ దగ్గర సాయంత్రం 7-8 గంటల వరకు కూడా ఆందోళన కొనసాగించింది కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళంతా కూడా కూర్చొని. తెల్లవారు చూస్తే మళ్ళీ ఆ అమ్మాయి చనిపోయింది. కేవలం నీట్ రీఎగ్జామినేషన్ ఒత్తిడి తట్టుకోలేకనే షేక్ సనా చనిపోయిందని చాలా సుస్పష్టం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, సో షేక్ సనా మరణం పైన ప్రభుత్వాల రియాక్షన్ ఏంటి? అంటే చాలా క్లియర్గా నీట్ ఎగ్జామినేషన్కి రాసి కాన్ఫిడెంట్గా ఉన్న ఈ అమ్మాయి రీఎగ్జామినేషన్లో ఒత్తిడి తట్టుకోలేక చనిపోయిందని చెప్పి తల్లిదండ్రులు చెప్తున్నారు. అదే విషయం బయటకు వస్తోంది. నిన్న కూడా అవంతి అనే ఒక అమ్మాయి వేరే ఒక రాష్ట్రంలో 2వ అంతస్తు నుంచి దూకి చనిపోయింది. వరుసగా మరణాలు సంభవిస్తున్న నీటి విషయంలో ఆ రోజు దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నారు ఈ ఆందోళనకారులని చెప్పినటువంటి వ్యక్తులు, ఆ గొంతులు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాయి? హలో సురేష్. థ్యాంక్ యూ. మనం ఏదైతే చూస్తున్నాం కదా, వరుసగా ఈ ఒత్తిడికి సంబంధించి ఏదైతే చదువులకు సంబంధించి ఒత్తిళ్లు వరుసగా ఆత్మహత్యలు చూస్తున్నాం. తాజాగా మియాపూర్కి చెందిన అయితే వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి షేక్ సనా కూడా ఏదైతే ఈ రోజు జరగాల్సిన కొద్దిసేపట్లో నీట్ ఎగ్జామ్ రాయాల్సిన అమ్మాయి ఏదైతే ఒత్తిడి భరించలేక ఇంట్లో ఫ్యాన్ కి వేసుకొని చనిపోయిన ఆ విషయం అయితే స్థానికంగా కలకలం రేపింది. చాలా వరకు అమ్మాయి కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఏంటంటే అమ్మాయి కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. చాలా చలాకీగా ఉన్న అమ్మాయి ఒక్కసారిగా ఇలా చేసుకోవడం జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు కూడా, ఎందుకంటే తన సోదరితో కలిసి ఉంటుంది. తల్లి కూడా ఇటీవలనే తన ప్రొద్దుటూరుకు వెళ్ళింది కొన్ని పనుల నిమిత్తం. తండ్రేమో దుబాయ్ లో పనిచేస్తున్న పరిస్థితి. సో ఒక్కసారిగా ఈ సంఘటన జరిగేసరికి చుట్టుపక్కల వాళ్ళు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. అంటే ఒత్తిడి ఏ మేరకు ఉంది. ఇప్పటికే నీటికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ధర్మేంద్ర ప్రధాన్ అయితే విద్యాశాఖ మంత్రి ఉన్నారు, రాజీనామా చేయాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే వివిధ ప్రతిపక్షాలకు సంబంధించి కూడా నిరసన చేస్తున్న వ్యక్తుల్లో ఈ రోజు పరీక్ష రాయాల్సిన ఒక విద్యార్థిని బలవన్మనానికి పాల్పడడం అయితే నిజంగా కలిసివేస్తున్న విషయం. ఎందుకంటే ఖచ్చితంగా తన సూసైడ్ నోట్ కూడా రాసిన దానికి సంబంధించి కూడా నా చావుకు ఎవరు కారణం కాదు, నాకు ఒత్తిడి ఉంది, చదువుకు సంబంధించి మళ్ళీ నేను రీ ఎగ్జామ్ రాస్తే ఎట్లా ఉంటుందో అనేది ఇక ఒత్తిడితో తను సూసైడ్ చేసుకున్న పరిస్థితి చూస్తున్నాం. అంటే పిల్లలకు సంబంధించి ఎలాంటి ఒత్తిడి ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు జరగాల్సిన నీటికి సంబంధించి కూడా ఇట్లాగే ఆ ఒత్తిడి ఉంటుంది అనుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు సెకండ్ టైం రాయడంతో మరి ఇవరికి ఒకసారి పరీక్షలు రాసి మళ్ళీ సెకండ్ టైం రాయాలి, మళ్ళీ రిజల్ట్ ఎట్లా వస్తుందో ఏంటో. ఫస్ట్ టైం రాసినప్పుడు బాగా రాస్తాం కదా, మళ్ళీ ఈసారి ఎట్లా వస్తుందో పేపర్ అనే ఒక ఒత్తిడి మాత్రం ఖచ్చితంగా పిల్లల్లో కనబడుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మానసిక నిపుణులు కూడా విద్యార్థులకు సంబంధించి చాలా వరకు గైడెన్స్ ఇస్తున్నారు. పిల్లల్ని కూడా తల్లిదండ్రులను కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎగ్జామ్స్ టైంలో మనం గతంలో గురించి చూసాం, ఏదైనా 10th క్లాస్ రిజల్ట్స్ కానీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు వెంటనే పిల్లలు సూసైడ్ చేసుకునే సంఘటనలు చాలా వరకు చూస్తున్నాం. సో ఖచ్చితంగా రిజల్ట్స్ టైంలో, ఎగ్జామ్స్ టైంలో పిల్లల్ని కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇటు టీచర్స్ కానీ ఇంట్లో పేరెంట్స్ కానీ ఖచ్చితంగా వాళ్ళని కనిపెట్టుకుంటూ ఉండాలి. వాళ్ళ మానసిక ఒత్తిడి గురి కాకుండా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ పిల్లలకు సంబంధించి మాత్రం ఒత్తిడిలో ఇలాంటి గదులు చేసుకోవడం సర్వసాధారణం అయిపోయిందని చెప్పొచ్చు. రైట్. సో థ్యాంక్ యూ సురేష్. మొత్తంగా నీట్ ఎగ్జామ్ మరి కాసేపట్లో నిర్వహించబోతున్న తరుణంలో నిన్న మాక్ డ్రిల్ జరిగింది. ఈరోజు ఎగ్జామ్ మరి కాసేపట్లో నిర్వహించబోతున్న తరుణంలో అమ్మాయి ఒత్తిడి తట్టుకోలేక తన గదిలోకి వెళ్ళి చదువు పేరుతో చదువుకున్నట్టుగా చెప్పి ఎవరు లేని సమయంలో వల్లమరణానికి పాల్పడింది. నిన్న ఏకంగా నాగపూర్లో మరో విద్యార్థికి అబుదాబిలో సెంటర్ పడింది, దుబాయ్. దీనికి నీట్ అధికారులు చెప్తున్న మాట ఏంటి, ఎన్టీఏ చెప్తున్న మాట ఏంటి? ఆ అబ్బాయి ఆప్షన్స్ని క్లిక్ చేసుకున్నప్పుడు అబుదాబిని సెలెక్ట్ చేసుకుని పిచ్చోడెవడైనా ఆప్షన్ ఎట్లా పెట్టారు? నాకు హైదరాబాద్లో నేను తెలంగాణలో లా సెట్ రాయాలనుకున్నా, తెలంగాణలో నేను ఎంసెట్ రాయాలనుకున్నా, తెలంగాణలో ఇంకేదైనా ఎగ్జామినేషన్ పీజీ సెట్ రాయాలనుకున్నా, నాకు సెంటర్ ఎక్కడ తెలంగాణ ఆప్షన్స్ చూపించినప్పుడు ఆన్లైన్లో అబుదాబి చూపిస్తుందా, నాకు అమరావతి చూపిస్తుందా? కాదు కదా. మహారాష్ట్ర చూపిస్తుందా, పూణే చూపిస్తుందా? అబుదాబి ఆప్షన్ ఎలా చూపించింది అంటే అక్కడ టెక్నికల్ ఫాల్ట్స్ ఉన్నట్టే కదా. సో ఇటు సమర్థించుకుంటోంది ఎన్టీఏ తనను తానే, ఆ అబ్బాయిని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తోంది. దేశ సమగ్రతని దెబ్బతీసే చర్యలు అంటూ కూడా వారంతా మాట్లాడుతున్నారు. కానీ మానవతా దృక్పథంతో అబ్బాయికి మళ్ళీ ఎగ్జామినేషన్ రాయించడానికి అవకాశం కల్పించారంట. అంత గొప్ప మానవతావాదులు ఎన్టీఏ అధికారులు, లేకపోతే కేంద్ర హెచ్ఆర్డి మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, మోదీ కానీ. విద్యార్థులు వరుసగా చచ్చిపోతే ఇప్పటివరకు కనీసం మాట్లాడిన పాపాన పోలేదు ఎవరు కూడా. అవంతి అని ఒక అమ్మాయి 2వ అంతస్తు నుంచి దూకి బలమరణానికి పాల్పడింది. ఈరోజు షేక్ సనా ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది. మళ్ళీ ఇక్కడ కులాలు మతాలు చూస్తారా? ఇక్కడ చనిపోయిన విద్యార్థుల యొక్క వాళ్ళ ప్రాణాల మీద, వాళ్ళ మృతదేహాల మీద కూడా కులాల మతాలను వెతుకుతారా? మళ్ళీ ఎన్టీఏ 1 కాదు 2 కాదు తప్పిదాల మీద తప్పిదాలు చేస్తూ ఉన్నా ఇంకా ఎందుకు సమర్థించుకుంటున్నారు?
ఇంకా ఎందుకు వారిని ఆ టెక్నికల్ అధికారులను కానీ లేకుంటే ఆ సంబంధిత మంత్రిని కానీ ఎందుకు సమర్థించుకుంటున్నారు? ఇట్స్ బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ ఈరోజు. 20 లక్షల మందికి పైగా విద్యార్థులు, ఒక్కరు గారు ఇద్దరు కాదు, కొన్ని లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోవాలి? ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత లేదు ఎన్నిక చెల్లుబాటు కాదు, మళ్ళీ ఎన్నికలు పెట్టాలంటే దమ్ముంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఆయన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఈ ధర్మేంద్ర ప్రధాన్ని మళ్ళీ పోటీ చేయమంటే దమ్ముంటే ఎక్కడైనా? ఆయన సంబంధిత శాఖ మంత్రి కదా. వాళ్ళు ఒప్పుకోరు ఎన్నికలంటే మళ్ళీ, ఎందుకంటే వాళ్ళకి డబ్బులతో కూడిన ఖర్చు రకరకాలుగా ఉంటారు కాబట్టి, వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టుంటారు కాబట్టి. పిల్లల ఎఫర్ట్స్ కాదా? ఏడాది పాటుగా చదువుకొని ఎగ్జామ్ రాద్దామనే సమయానికి ఎగ్జామ్ రాసిన తర్వాత లీక్ అయింది, తోకైంది, తొట్టొకర కట్ అయింది అని చెప్పి మళ్ళీ ఎగ్జాములు పెట్టి రివాల్యుయేషన్ పేరిట ఇబ్బందులు పెడితే ఎంత దారుణం ఇది. సరే పోనీ ఒక్కసారి అంటే జరిగింది గతంలో అనుకుంటే, లేదు మళ్ళీ ప్రతిసారి ప్రతి ఏడాది నీట్ ఎగ్జామ్ పెట్టాలి, పేపర్ లీక్ కావాలి, కనీసం ఎగ్జాములు పెట్టలేకపోతున్నారు మీరు. ఈరోజు షేక్ సనా మరణం పైన ఆ రోజు జరిగే ఆందోళనలో నీట్ పేపర్ లీక్ విషయంలో కానీ సిబిఎస్ఈ కరెక్షన్ల విషయంలో కానీ ఆందోళన చేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ కానీ సామాన్యమైన యాక్టివిస్టులు కానీ సామాన్య జనం కానీ వాళ్ళందరినీ దేశ విచ్ఛిన్నకారులు యాంటీ నేషనల్ని సంబోధించినటువంటి ఆ నోర్లు, ఆ గొంతుకలు ఈరోజు షేక్ సనా మరణం పైన, నిన్న అవంతి మరణం పైన ఏ రకంగా మాట్లాడతారో చూడాలి. వరుస సంఘటనలు ఒకరి తర్వాత ఒక అమ్మాయి బలమరణానికి పాల్పడాలు, చనిపోవడాలు జరుగుతూ ఉన్న నోరు మెదపడం లేదు గవర్నమెంట్స్, కనీసం మాట్లాడడం లేదు. దేశ విదేశాల్లో ఎక్కడెక్కడికో తిరుగుతున్నాం, దేశ ప్రఖ్యాతిగాంచుతున్నాం, దేశ విశ్వగురు అని చెప్పుకునే మోదీ గారు కూడా కనీసం ఈ విషయాల గురించి కనీసం అడ్రస్ చేయడం లేదు, ఆయన విద్యార్థుల మరణాల గురించి. సో ఈరోజు జరిగేటువంటి ఎగ్జామినేషన్ అయినా ఏ తరీకాలో జరిగిద్ది, జెన్యూన్ అండ్ ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేకుండా, ఎటువంటి లీక్స్ లేకుండా, ఎటువంటి తప్పిదాలకు పాల్పడకుండా జెన్యూన్గా జరుగుద్దా చూడాలి. సో ఆల్ ది బెస్ట్ టు ద నీట్ స్టూడెంట్స్ ఎవరైతే ఈరోజు ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్ బిహాఫ్ ఆఫ్ ఆర్టీవీ. అందరికీ ఆల్ ది బెస్ట్. అట్ ది సేమ్ టైం ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎటువంటి తప్పిదాలు అనిపించిన వెంటనే వాటిని అడ్రస్ చేయండి. సో ఈరోజు ఈ మరణం పైన ఎవరిని శిక్షించాలి, షేక్ సనా మరణానికి కారణం ఎవరిని శిక్షించాలి, ఇక్కడ ఆ అమ్మాయి మరణానికి కారణమైన వారిని ఎలా శిక్షించాలి, ఎవరిని బాధ్యులను చేద్దాం కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.